ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు మీరున్నది ఒక కాన్స్టిట్యూషనల్ సంబంధించిన పోస్టు. దీన్ని పొలిటికల్ రిక్రూట్మెంట్ ఏంటి అనేది చాలా వరకు విమర్శలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మీది ప్రత్యేకంగా భవిష్యత్తులో ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, ఇది కరెక్టా కాదా? అంటే పొలిటికల్ రిక్వైర్మెంటేనండి ఇవి. ఇప్పుడు ఫుడ్ కమిషన్ కానీ ఏ కమిషన్స్ అయినా అప్పుడు సీఎంగా ఎవరు ఉంటారో వాళ్ళే రికమెండ్ చేసి నియమింపజేస్తారు. అంటే ఈక్వల్ టు మీది ఒక హైకోర్టు జడ్జి స్థాయి పోస్టు. ఎందుకంటే అంతకుముందు మీరు పార్టీలో తిరిగారు, అంటే రేపు పొద్దున్న వైసీపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు. అది ఇటువంటి పోస్టుల్లోన ఒక అంటే రాజ్యాంగానికి సంబంధించిన ఒక పోస్టుల్లో ఇలా పార్టీలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండేవాళ్ళు ఉండటం అనేది మీ ఆలోచన ప్రకారం ఎలా అనిపిస్తుంది? ఇది ఒక ట్రెండ్. అది అంతేనండి. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మన భారతదేశంలో ఈ ఫుడ్ కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కమిషన్ తీసుకుందాం. ఫుడ్ కమిషన్లు అన్నీ కూడా 2017లో ఫామ్ అయ్యాయి. ఓకే, ఫ్రేమ్ చేశారు. వాళ్ళు కేంద్రం ఏంటంటే మేము ఇస్తున్న పార్ట్నర్షిప్లో ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాకు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎక్కువ శాతం కమిషన్స్లో ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్స్ను వాళ్ళని పెడతా పోతూ ఉంటారు మామూలుగా. కొన్ని పొలిటికల్గా కూడా కొంచెం రిలేషన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కమిషన్ ఈ కొంచెం గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్గా టచ్ ఉన్న వాళ్ళు అయితే కనుక బాగా చేయగలరు అనే ఒక అంతకుముందు 2017లో ఎక్స్ మినిస్టర్ జేఆర్ పుష్పరాజు గారు అపాయింట్ అయ్యారు. ఇక్కడ తిరుమల రెడ్డి గారు ఫస్ట్ అపాయింట్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు గోలి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వాస్తవంగా. అట్లా కొన్ని స్టేట్లలో రిటైర్డ్ ఐఏఎస్లను వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి టెన్యూర్ తక్కువ ఉంటుంది. మాకు 5 years టెన్యూరు, 60 విచ్ వన్ ఎర్లియర్ 65 years ఆర్ 5 years. వాళ్ళు 62 63లో అపాయింట్ అయితే 2 years వర్క్ చేసి వెళ్ళిపోవాలి. ఇట్లా ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే కన్నా అంటే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూడరండి. నేను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను అనే ఒక కాన్సెప్ట్ మీద కూడా నాకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నేను ఒక స్కూల్స్ ప్లస్ ఆర్ఫనేజ్ హోమ్స్ సర్వీస్ మోటో దాంట్లో అది గాడ్ గ్రేస్ అండి. నేను ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు థాట్ రావడం అయితేనేంటి, నాకు ఇది కావాలని నేనేం అడగలేదు. నాకు మీ ఇష్టం, నాకేం అవసరం లేదు, మీ ప్రేమ ఉంటే చాలు నాకు అనే ఒక ఇది ఇచ్చాను. 2014 నుంచి 19 వరకు మండలాధ్యక్షుడిగా పనిచేశాను పూర్వామిలలో. అప్పుడు ఎన్నో చేశాము, ఎన్నో యాంటీ గవర్నమెంట్గా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేశాము. అదన్నీ గుర్తించారు. కష్టపడ్డాడు విజయ్, బాగా పనిచేస్తాడు, చేస్తాడు, ఇతనికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ పోస్ట్కి అయితే అప్పటికి యాక్చువల్లీ ఆల్ చైర్మన్స్ అన్నీ ఫిల్అప్ అయ్యాయి, కార్పొరేషన్స్ అన్నీ. అది ఎందుకో మరి దేవుని దయ కృప అనుకుంటాను నేను. నా కోసమే ఆగింది అది. ఆయన ఆ టయానికి ఆయన విజయ్ అని చెప్పి చెప్పడము, నా వల్ల చాలామందికి మేలు జరిగింది, జరుగుతుంది అనే కాన్సెప్ట్ అండి నాకు.